ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు మనము అన్య భాషల గురించి ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వాక్యం ద్వారా మనకు కొంచెం క్లారిటీ రావడానికి అవకాశం ఉన్నది. అయితే ముందుగానే ఆ భాషలో ఉన్నవారైతే ఆ, దీనికి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ భాషలు కానీ లేనట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా పొందుకోవాలని నా వీడియో చూసిన తర్వాత ఈ వాక్యాన్ని వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. బైబిల్ వాక్యంలో 1 కొరింథీ 12 నుంచి 12వ అధ్యాయం 8 నుంచి వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరియు మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. అయితే ఇక్కడ మనము 9 వరాల గురించి చూస్తున్నాము. పరిశుద్ధాత్మ 9 వరాల గురించి చూస్తున్నాము. అయితే ఎవరిస్తున్నారంటే ఈ వరాలు పరిశుద్ధాత్మనే ఏం చేస్తున్నాడు? తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి. ఏ కార్యసిద్ధి? యేసుప్రభు యొక్క సేవ కార్యసిద్ధిలో, సంఘం మేలు కొరకు, విశ్వాసుల కొరకు ఈ వరాలు వాడాలనేది ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్నాడు. అయితే ఈ 9 వరాలను మూడు భాగాలుగా అంటే 3/3/3 లాగా డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది ప్రకటన అంటే మనకు పరిశుద్ధాత్మ మనకు రివీల్ చేస్తాడు. రివీల్ అంటే వాటిని మనకు బోధిస్తాడు, మనకు తెలియజేస్తాడు. అందులో 3 వస్తాయి: విజ్డమ్, నాలెడ్జ్, డిసర్న్మెంట్. సో ఈ 3 రెవల్యూషన్ కిందకి వస్తాయి. మిగిలిన 3 గిఫ్ట్స్ ఆఫ్ పవర్ అంటే మనకు శక్తినిచ్చే గిఫ్ట్స్ ఏమున్నాయి చూడండి. ఫెయిత్, నమ్మకము, విశ్వాసము, మిరకల్స్ అంటే అద్భుతాలు చేసే శక్తి. తర్వాత హీలింగ్స్, స్వస్థపరచు వరాలను ఒక కేటగిరీగా చేయొచ్చు. తర్వాత మనకు లాస్ట్గా వోకల్ గిఫ్ట్స్ అంటే మనము అన్య భాషలు. వోకల్ అంటే మాట ద్వారా మనం ఎక్సర్సైజ్ చేసే వరాలు 3 ఉన్నాయి. అవి అన్య భాషలు, వాటికి అర్థం చెప్పే వరము, తర్వాత ప్రవచన వరం. సో ఈ 3 మనకు బయటికి వినిపిస్తుంటాయి అన్నట్టు. మన నోటి నుంచి వచ్చేవి. వీటిని ప్రభువు చాలా ఎంతగానో అనేకులకు యూజ్ అయ్యే అన్నీ యూజ్ అవుతాయి. 9 గిఫ్ట్స్ కూడా యూజ్ అవుతాయి. కానీ మనం నోటి ద్వారా చేసేవి ఈ 3 అన్నట్టు. 1 కొరింథీ 14వ వచనంలో మనము అన్య భాషలతో ఎందుకు మాట్లాడతామంటే, అన్య భాషలు దేనికి వాడతాము? దేవునితో మాట్లాడతాము. అన్య భాషల్లో మాట్లాడినప్పుడు మనం మర్మాలు మాట్లాడతాము. అన్య భాషల్లో మాట్లాడినప్పుడు మనకు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాము. దేవునితో సీక్రెట్స్ మాట్లాడతాము. మన ఆత్మని ప్రభు ఆత్మతో మాట్లాడుతుంటాం. మనం ఉచ్చరింప శక్యం కానీ మాటలతో ప్రభువు మన హృదయాన్ని దేవుని చిత్తానుసారంగా ప్రభువుకు తెలియజేస్తుంటాడు. కాబట్టి ఈ అన్య భాషలు అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని అనేకులు ఏవో దయ్యం భాషలని, కరెక్ట్ భాషలా కాదా అని చాలా మటుకు ఏం చేస్తుంటారంటే వీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది తప్పు. దేవుడి గిఫ్ట్స్ మనము తీసుకోవాలి. వాటిని మనం పొందుకొని మనకు ఉపయోగకరంగా ఉండాలి. ఇంకా మనము మిగతా వాళ్ళకు కూడా మనం బ్లెస్సింగ్గా ఉండాలనేదే ప్రభు చిత్తం. ఈ టంగ్స్ అంటే ఈ భాషలు చాలా రకాలుగా ఉన్నాయి. మొదటిది సంఘంలో భాషల్లో మాట్లాడటం. సంఘంలో భాషలు మాట్లాడతారు, చాలా మటుకు మాట్లాడుతుంటారు. అయితే సంఘంలో భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే పౌలు భక్తుడు ఏమంటాడో, మీ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే భాషలతో మాట్లాడితే సరిపోతుంది అంటారు. అంటే భాషల వెనుక కొంతమంది ఏం చేస్తారు, భాషలు మాట్లాడతారు, తర్వాత వాటికి అర్థం కూడా చెప్తుంటారు. అది కూడా ఒక గొప్ప వరం. సో ఈ భాషలు మాట్లాడేది అనేది విశ్వాసులకు కాదు సూచన, అవిశ్వాసులకు సూచన. చూడండి, కొన్నిసార్లు భాషలు మనకు అర్థం కాని భాషల్లో మాట్లాడితేనే అన్య భాషలు అనుకుంటాం కదా. కాదు,
ఒక ఒకతనంట ప్రార్థన చేస్తున్నాడంట. సంఘంలో ప్రార్థన చేస్తుంటే ఇంకొక వేరే దేశస్థుడు ఆ చర్చ్‌కొచ్చాడంట. అయితే ఈయన భాషల్లో మాట్లాడుతూ, అన్య భాషల్లో మాట్లాడుతూ ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతున్నాడు. ఈ ఈ కొత్తగా వేరే దేశం నుంచి వచ్చిన ఫ్రెంచ్ దేశం నుంచి వచ్చిన ఒకతను ఉన్నాడు కదా! ఈయన మాటలు విని పాస్టర్ దగ్గరికెళ్ళి అడిగాడంట. ఏంటి ఈయన ప్రేయర్‌లో నా పాపాలన్నీ చెప్తున్నాడు. ఈయన నా భాషలో ఎట్లా మాట్లాడుతున్నాడు, నాకు అర్థమవుతున్నది ఈయన చెప్పేది అని అన్నాడంట. సో చూడండి, అన్య భాషలంటే మనము అర్థం కాని భాషలు మాట్లాడితేనే అన్య భాషలు అనుకుంటాం. కాదు, అది కూడా ఉంది. ప్లస్ అన్య భాషలంటే లోకంలో ఉండే వేరే భాషల్లో కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడతారంటే ప్రభు ప్రభువు వచ్చిన వారిని హెచ్చరిస్తున్నాడన్నట్టు. పశ్చాత్తాపపడు, నీ పాపాన్ని కడిగి వేసుకో అని చెప్పడం ద్వారా మనకేమవుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. అది భాషల ద్వారా వచ్చే నిజమైన రిజల్ట్ అనుకోవచ్చు. చూడండి, అపోస్తల గ్రంథంలో కూడా రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతారు. అప్పుడు వాళ్ళని విన్న వాళ్ళు, ఏంది ప్రతి ఒక్కడు నా దేశ భాషలో మాట్లాడుతున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు అని అంటారు కదా! సో ఇది కూడా కొన్నిసార్లు కొంతమందిలో కనిపిస్తుంటుంది. కాబట్టి ఇందులోకి మనం ఎదగడానికి ప్రయత్నము చేయాలి. అంటే అవిశ్వాసులకి ఈ భాషలు సూచనలుగా ఉన్నాయి. తర్వాత కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువగా డీప్‌గా వెళ్తూ సాతానుతో పోరాడేవాళ్ళు భాషల్లో మాట్లాడేటప్పుడు సాతాను అటాక్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే సాతాను మీద వాళ్ళు అటాక్ చేయాలి, హ్మ్. ఏదైనా పోరాటంలో జయం పొందాలంటే సడన్‌గా వాళ్ళ లాంగ్వేజ్ ఏమవుతదంటే కొంచెము భీకరంగా అయిపోతది. కొంచెము పోట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. లేకపోతే గద్దిస్తుంటారు. లేకపోతే ఫైట్ చేసినట్టుగా వాళ్ళ వర్డ్స్ వస్తుంటాయి. సో అది అన్య భాషల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోరాడుతున్నారు. ఈ భాషల్లో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే మన నోటి నుంచి అగ్ని జ్వాలలు బయటికొచ్చి మన చుట్టూ ఉన్న కనబడని సాతాను మన మీద అటాక్ చేస్తుంటాడు. లేకపోతే మనం ఎవరినైనా విడిపించాలంటే వాళ్ళ మీద అటాక్ చేస్తున్న సాతాను ఏమవుతాడంటే కాలిపోతాడు. కాలిపోయి ఆ వ్యక్తికి విడుదల రావడము, మనం కూడా తప్పించుకోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి భాషను మాట్లాడడం అసలు ఉద్దేశము మనము పోరాడుతున్నట్టు. సాతానుతో మనము పోరాడుతున్నట్టు. ఎటువంటి పోరాటం ఇది? ఆత్మీయ యుద్ధం, అన్నోన్ స్పిరిచువల్ వార్ఫేర్. అందుకే నేను నా వీడియోకి ఇదే పేరు పెట్టుకున్నాను. మనం అన్నోన్ ఎనిమీతోటి మనం పోరాడుతుంటాము. సాతాను ఎలా అటాక్ చేస్తుంటాడో మనకు తెలియదు. కంటికి కనబడని శత్రువుతో మనం ఎలా అటాక్ చేయాలంటే పరిశుద్ధాత్మ వరాలతోటి మనం సాతాను జయించగలము. తర్వాత కొన్నిసార్లు భాషల్లో స్తుతిస్తుంటాము. అయితే ఈ స్తుతించడం కూడా చాలా మంచిది. ఆ భాషల్లో స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలు, అనేకమైన కార్యాలు జరగడము చూస్తాము. అది దేవుని భాష. అన్య భాషలంటే ప్రభు పరలోకంలో మాట్లాడే భాష ఉండొచ్చు. లేకపోతే ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా ఒక్కటే భాష కాదు, ఇంకా అనేకమైన భాషలు ఉంటాయి. ఆ భాషల ద్వారా మాట్లాడుతుంటే ఎన్నో యుద్ధాలు, రెండవ ఆకాశంలో మన కోసము భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. దూతలకు, సాతాను దూతలకు, దేవుని దూతలకు యుద్ధం జరుగుతుంటే వాళ్ళకు మనం శక్తి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మన ప్రార్థనలు అన్య భాషల్లో మనం మాట్లాడితే ఆ ప్రార్థనలు ఏమైతాయంటే ఆ దూతలకు శక్తినిచ్చి మన కోసం వాళ్ళు చేసే పోరాటంలో జయం పొందడానికి సహాయం అవుతుంది. ఎందుకంటే ఇది దానియేలు గ్రంథంలో చూడగలము. దానియేలు 21 డేస్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మొదటి రోజే మిఖాయేలు అనే దూత సహాయం కోసం వచ్చాడు. కానీ ఆయన 21 రోజులు సాతాను చేత అడ్డగింపబడ్డాడు కదా అని వాక్యంలో ఉంది దానియేలు గ్రంథంలో. సో దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్స్ మిఖాయేలుకి ఏమిచ్చినాయి? శక్తినిచ్చినాయి, బలాన్ని ఇచ్చినాయి. అప్పుడు ఇశ్రాయేలుకి విడుదల కలిగింది. సో మన ప్రార్థనలు, మన ఉపవాస ప్రార్థనలు, మన ఫాస్టింగ్ ప్రేయర్స్, మన భాషల్లో మాట్లాడుతూ దేవునితో గడిపే సమయం ఇదంతా కూడా కౌంట్ అయ్యి మన కోసం పోరాడే దూతలకు సహాయం చేస్తాయి. ఒక్కొక్కసారి నేను ప్రార్థించినప్పుడు అన్య భాషల్లో ఒక 1 అవర్, 2 అవర్స్ ఇట్లా ప్రార్థిస్తున్నప్పుడు నేను ఒక టైం పెట్టుకొని మా పెద్ద పాప కోసం ఒక 15 మినిట్స్, చిన్న పాప కోసం ఒక 15 మినిట్స్ ఇలా ప్రార్థిస్తున్నప్పుడు నేను ఎప్పుడైతే పేరు మార్చుకొని ప్రార్థిస్తాను, ఒక్కొక్కరి కోసం ప్రార్థిస్తున్నప్పుడు అన్య భాషలు కూడా వేరేగా వచ్చాయి. వీళ్ళకి ఒక రకమైన భాష వచ్చేది, మా పెద్ద పాపకు ఒక రకమైన భాషలో ప్రార్థించేదాన్ని, చిన్న పాపకు ఒక రకమైన భాషలో ప్రార్థించేదాన్ని, మా అమ్మ కోసం ప్రార్థించినప్పుడు కూడా ఇంకో రకమైన భాషలో ప్రార్థించేదాన్ని. ఈ విధంగా కూడా కొన్నిసార్లు మనకు జరుగుతాయి. ఇంకా రెండవదిగా మనము ఇంటర్ప్రిటేషన్ అంటే భాషలకు అర్థం చెప్పడం. అర్థం చెప్పడం అంటే అనువాదం కాదండి ఇది. కొన్నిసార్లు మనం ఎంతోసేపు మనము భాషల్లో మాట్లాడుతాము. ఒక చిన్న వర్డ్ కూడా ఎంతో మీనింగ్ ఇస్తుంది. రెయిఫా అనే వర్డ్ నేను వాడినప్పుడు ప్రభు దాని అర్థం చెప్పాడు. అవి నాకు లోబడతాయి అంటే రెయిఫా అనే అన్య భాష
అర్థం ఏంటి? అవి నాకు లోబడతాయి. ఏవి నాకు లోబడతాయి? సాతాను దూతలు నాకు లోబడతాయి. నేను రమ్మనగానే అవి బయటికి రావడం జరుగుతుంది. ఇది భాషల్లో అర్థం ఎలా చెప్తారంటే దేవుని సహాయంతో చేస్తారు. కాబట్టి ఇది ట్రాన్స్‌లేషన్ కాదు, అనువాదం కాదు. ఆ మీనింగ్ మనకు వచ్చేటట్టుగా చెప్తారు. మనము ఒక్క మాట, చిన్న మాట అన్య భాషలో మాట్లాడితే అది 2, 3 లైన్స్ వచ్చే మన తెలుగు భాష గానీ, ఇంగ్లీష్ భాషలో గానీ అర్థం ఉండొచ్చు. కాబట్టి ఈ సహాయం ప్రభువుదేన ఈ అద్భుతమైన వరాన్ని పొందుకొని అనేకులకు మరి సేవలో ముందుకు సాగాలనేది ప్రభు చిత్తము. తర్వాత ఈ గిఫ్ట్స్ గానీ, ఈ వరాలు గానీ మనం తృణీకరించవద్దు. వీటిని మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఒకటి ఉంటే ఇంకో దానికోసం మనం ప్రార్థించాలి. ఈ ప్రవచించడం గానీ, అర్థం చెప్పడం గానీ ప్రభు మన కొరకు క్షేమాభివృద్ధి కొరకు, మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలనే ప్రభువు ఈ వరాలను ఇస్తున్నాడు. కాబట్టి అన్యజనులు ఇవన్నీ చూసి ప్రభువు నిజమైన దేవుడని గ్రహించాలనే దేవుడు ఈ వరాలను మనకివ్వాలని చూస్తున్నాడు. ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ప్రవచన వరం అయితే చాలా మటుకు కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు లేరు. అయితే ఆత్మ వివేచన ద్వారా నిజమైన ప్రవచనాలు ఎవరు చెప్తున్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం పొందడం మనకెంతో మేలవుతుంది. ఐ హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టంగ్స్. ఈ టంగ్స్ ఎలా వాడాలి, ఇవి ఎలా పొందుకోవాలి, ఉన్నవాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎలా ఎదగాలనేది ప్రభు చిత్తం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.